రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోకు. రెండు విషయాలు ఎప్పుడు మర్చిపో. గుర్తుంచుకోవలసినటువంటి ఆ రెండు విషయాలు, మర్చిపోకుండా ఉండాల్సిన విషయాలు. నిన్ను ఈవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించినటువంటి అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అన్న విషయం గుర్తుంచుకో. నువ్వు జమాతులో ఉన్నా, నలుగురిలో ఉన్నా, బజార్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భమైనా నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త నన్ను చూస్తున్నాడు గుర్తుంచుకో. త్రుటిలో నా ప్రాణాలు తీసేటువంటి మృత్యువు, మరణము కూడా నాకున్నది. నేను చచ్చిపోతాను అన్న సంగతి గుర్తుంచుకో. కాబట్టి మరణానికి భయపడమని చెప్పలా, మరణాన్ని గుర్తుంచుకో. అందుకనే కదా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధుల్ని, కబర్స్థాన్ని సందర్శించమన్నారు. ఎందుకు? నువ్వు కట్టుకున్న ఇంట్లో కాదు నువ్వు ఉండాల్సింది. ప్రళయం దాకా పెట్టబోయేటువంటి ఆ మట్టిలో, ఆ కబర్స్థాన్లో నువ్వు పోనుకుంటావు. వెళ్ళి చూసిరా. ఒకవేళ గర్వం తలకెక్కితే ఒకసారి పోయిరా. నీకంటే కోటీశ్వరులు పనుకున్నారు అక్కడ, నీకంటే పెద్ద పెద్ద హోదాలలో ఉన్నోళ్ళు పనుకున్నారు అక్కడ. ప్రవక్తలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడినటువంటి సహాబాలు అందరూ కూడా మట్టిలోనే పనుకున్నారు. మనం ఎంత అండి? మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయిదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా. నువ్వు మట్టిలోంచి వచ్చావు, తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతావు. గుర్తుంచుకో మరణాన్ని. మరి మర్చిపోయే విషయాలేంటి? ఎవరికైనా నువ్వు చేసినటువంటి మేలుని మర్చిపో. ఎవరికైనా నువ్వు మేలు చేస్తుంటే, ఎవరికైనా నువ్వు సహకారం చేస్తుంటే, ఎవరి మీద నువ్వు ihsan చేస్తుంటే, సహాయం చేస్తుంటే మర్చిపో. ఎప్పుడు చూసినా నేనే చేశాను, నేను లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడువో. ఏంటి నువ్వు చేసింది? నీ కోసం చేసుకున్నావు, నీ ఆకృతి కోసం చేసుకున్నావు, నీ పుణ్యం కోసం నువ్వు చేసుకున్నావు. దాని ఎందుకు పద్దాకులు తెప్పి పడవటం? చేసిన మేలుని మరిచిపో. ఒకరు నీకు చేసినటువంటి కీడును కూడా మర్చిపో. ఒకరు నీకు చేసినటువంటి కీడును కూడా మర్చిపో. నిన్ను నలుగురిలో అగౌరవం పాలు చేశాడు, నీ మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేశాడు, నీ హక్కును కాల రాశాడు, అందరిలో పరాభం పాలు చేశాడు. విడిచిపెట్టు, మర్చిపో. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. కానీ గౌరవం ఆ పై వాడి చేతిలో ఉంది. లోకం మొత్తం కలిపిన ఎవరిని అగౌరవం పాలు చేయలేరు. శుభాలను ప్రసాదించేవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు, పరాభం చేసేవాడు పైవాడు. లోకం మొత్తం కలిసి నిన్ను అవమానం చేసినా కానీ అవమానం పాలు కావు. సోదరులను ఆలోచించండి.